పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సమూయేలు మొదటి గ్రంథము తీసి 16వ అధ్యాయాన్ని మీ ముందుంచుకోండి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం తీసి మీ ముందుంచుకోండి. అట్లాగనే దానికి ముందు సామెతల గ్రంథము 25వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాము. సామెతల గ్రంథము 25వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇదియును సొలొమోను సామెతలే, యోధా రాజైన హిజ్కియా సేవకులు ఈటిని ఎత్తి రాసిరి. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. ప్రియులారా, ఈ భాగాన్ని మీరు అట్లే దృష్టిలో పెట్టుకొని సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారని యెషయని అడుగగా అతడు, ఇంకనూ కడసారి వాడు ఒకడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వానిని పిలువనంపుము, అతడు ఇక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందామని యెషయతో చెప్పగా. పరిశుద్ధుడు వైరి తండ్రి, నీకు వందనాలు. లేఖనాల్లో నుండి అనేక విధములుగా మీరు మాతో మాట్లాడుతున్నారు. నీ మాటలు విని దీవించబడటానికి అంతరంగంలో నీ మాటలు ప్రభా తండ్రి చొచ్చుకొని పోవునట్లుగా, అవి మొలకెత్తునట్లుగా, ఫలించినట్లుగా ప్రతి హృదయము యేసు నామములో తెరవబడునుగాక. అద్భుత దీవెనతో నింపండి. తెచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. రావలసిన వారిని కూడా త్వరపెట్టమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము చదువుకున్న వాక్య భాగం చాలా శ్రేష్టమైంది. గడిచిన 2 వర్తమానాలు ఇదే అంశంలో నుండి ధ్యానం చేస్తూ ఇది 3వ వర్తమానంగా మనం ఈ రోజున ప్రభు ప్రేరణలో ఉన్నాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 2 వచనాలు చదవగా 2వ వచనంలో మనకి ఏమర్థమవుతుందంటే, సంగతిని మరుగు చేయటం దేవునికి ఘనత, సంగతిని శోధించి తెలుసుకోవటం రాజులకు ఘనత అనే మాట ఇప్పటికీ ప్రతి వర్తమానానికి ముందు చదువుతున్నాం. ఎందుకంటే దేవుడు ఆయన ఘనత పొందటానికంటే కొన్ని సంగతులు మరుగు చేశాడంట. రాజులైన యాజక సమూహంగా ఉన్న మనము చెప్పండి, మరుగైన సంగతులు ఏం చేయాలంట? తెలుసుకోవాలంట. దేవుని బిడ్డలారా, మరుగై ఉన్న సంగతులు తెలుసుకోవాలంటే వచ్చి కూర్చొని ఏదో 10 రూపాయలు కానుకేసి వెళ్ళిపోతే కుదరదు. దేవుని సంగతుల మీద మన దృష్టి పెట్టాలి. దేవుని వాక్యం చెబుతుండగా బుర్ర పెట్టి వినాలి. దేవుని వాక్యాన్ని మనం తరచి చదివి ధ్యానం చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మరుగై ఉన్న దేవుని సంగతులు మనకు అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. సామెతల గ్రంథంలో ఈ మాటను ఆధారం చేసుకొని ఈరోజు దావీదు అనబడిన వ్యక్తి జీవితంలో నుండి కొన్ని సంగతులు మనం విందాం. ఈ మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం ఏం చెబుతుంది? చదువుదాం, ఆ మాట చదువుదాం. చూడండి. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయని అడుగగా అతడు, ఇంకనూ కడసారి వాడు ఒకడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వానిని పిలువనంపించుము, అతడు ఇక్కడకు వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయతో చెప్పగా. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, యెషయి అనబడిన ఒక ఆయన్ని గురించి చదివాం. ఆయనకు 8 కుమారులు ఉండారంట. 8 అంటే 8 మంది పిల్లలు. దావీదుకు అక్క చెల్లెళ్ళు కూడా ఉన్నట్లుగా చరిత్ర చెప్తుంది. అయితే దావీదోళ్ళ అన్నలు 7 ఉండగా దావీదు 8వ వాడు.
అందరికంటే కడసారివాడు, ఆఖరివాడు. ఆ కుటుంబంలో అల్లారు ముద్దుగా పెరగవలసిన వాడు, పెంచబడవలసిన వాడు ఎందుకో దావీదు గొర్రెలు కాస్తున్నాడు అనే మాట కొంచెం విచారం కలిగించే మాట. ఎందుకో తెలుసా? ఆఖరోళ్లే కదా తల్లిదండ్రులకు బాగా దగ్గరగా ఉండేది. అంతేనంటారా కాదంటారా? మీ ఊర్లో అట్టనా అన్నట్టు చూస్తున్నారు. ఆఖరి పిల్లలే కదండి. ఇప్పుడు మొదట పుట్టిన పిల్లలు ఆ టైంలో కుటుంబం పరిస్థితులు, సరైన జీవనం లేక, సరైన ఉద్యోగాలు లేక, కుటుంబంలో జరగక తినక ఆ పెద్ద పిల్లలందరూ కూడా పాపం ఏదో లేమిలో ఉండి లేక వాళ్ళు కూడా పెంచబడతారు, పెరుగుతారు. ఒక స్థాయి వచ్చేలేకే, ఆ చిన్నపిల్లడు కాలానికి వచ్చేలేకే వాస్తవానికి ఉద్యోగమో వ్యాపారమో ఏదో పనిలో స్థిరపడతామో, కొంచెం చేతిలో డబ్బులు ఉండటమో జరిగిద్ది. ఏ కుటుంబంలో అంతే జరిగిద్ది. మీరు చాలా శ్రద్ధగా వినాలి. ఆ చిన్నపిల్లల దగ్గరికి వచ్చేలేకే పెద్దోడినేమో ఎలిమెంటరీ స్కూల్కి పంపించుంటారు, చిన్నపిల్లోడినేమో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పంపించాలని ఆలోచన చేస్తారు. చేయరా? ఆ రోజుల్లో ఎట్లా జరిగిపోయింది. కానీ వీడిని మాత్రం బాగా చదివించాలి అనుకుంటారు. అనుకోవటంలో తప్ప? అప్పుడు పరిస్థితి బాగలేదు, ఇప్పుడు కొంచెం స్థితి బాగుంది. కాబట్టి తల్లిదండ్రులు ఈ ఆఖరి పిల్లల విషయంలో ఖచ్చితంగా ఇచ్చేస్తారు. దావీదు తండ్రి పెద్దోళ్ళందరినేమో బాగానే చదివించాడు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. కొంతమంది మిలిటరీలో సౌలు రాజుతో ఉద్యోగం చేస్తున్నారు. కానీ దావీదును గురించి వాళ్ళ తండ్రి ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఇంకొకడు ఉన్నాడు కానండి, వాడు కడసారి వాడండి, వాడు గొర్రెలను కాస్తున్నాడండి అన్నాడు. నేను ఈ భాగం చదివినా మీరు చదివినా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దావీదు తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోని వాడిగా, దావీదు తన వారికి దూరమై ఎక్కడో అడవిలో గొర్రెలు కాయాల్సిన పరిస్థితి దావీదుకుంది. ఎట్లాగ అనుకుందాం, దావీదు అడవిలో ఉన్నప్పుడు దావీదు ఎలాగే అనుకొని ఉంటాడు, వాస్తవానికి నేను తల్లిదండ్రుల దగ్గర అల్లారు ముద్దుగా ఉండాలి, నా తల్లిదండ్రులను ఈ వయసులో గొర్రెలు గాయటానికి పెట్టారు, నేను తల్లిదండ్రుల ప్రేమకు దూరం అయ్యాను, ఎందుకు అన్నదమ్ములకు దగ్గర ఉండాలి, వాస్తవానికి అన్నోళ్ళేం ఉద్యోగాలు చేస్తుంటే నాకు చిన్న వయసులో ఈ కర్మ ఎందుకు పట్టింది అని ఒకవేళ దావీదు అనుకుంటూ కొన్ని దినాలు సంవత్సరాలు గడిపేస్తూ ఉన్నాడేమో, నేను అట్లా అనుకుంటున్నాను. దావీదుకు అర్థం కాని ఒక సంగతి ఏంటంటే, నా జీవితంలో ఎందుకు ఈ పరిస్థితి జరుగుతుంది? మీలో ఎవరన్నా అనుకున్నారు ఈ మాట? ఖచ్చితంగా అనుకునే ఉంటారు కొంతమంది అయినా. నేను మాత్రం వాళ్ళకు పుట్టలేదా? నేను మాత్రం ఇంట్లో కూర్చొని తినడానికి అర్హుణ్ణి కాదా? నేను మాత్రం మా తల్లిదండ్రుల ప్రేమను పొందుకోవద్దా? ఎందుకు ఈ కుటుంబంలో నుంచి నన్ను ఒక్కడిని చిన్న చూపు చూసి బయటికి పంపిస్తున్నారు అని మీరు ఎవరైనా అనుకున్నారా? మీ అక్కకేం పట్టు చీర తెచ్చి నీకు 200 రూపాయల చీర తెస్తే అప్పుడు అర్థమైంది నీకు. తెచ్చినోళ్ళు లేరా? తెచ్చేవాళ్ళు లేరా? కొంతమంది అంటారు, మా చెల్లెలు అంటే మా అమ్మకు భలే ప్రేమ. ఆమె కూడా అంటది, చిన్నమ్మాయి అంటే నాకు ప్రాణమయ్యా అంటది. మరి పెద్దమ్మాయి నువ్వు గనలా? పెద్దమ్మాయిని గర్భం ధరించలేదా? 9 నెలలు మోయలేదా? ఆ పిల్ల కోసం నొప్పులు పడలేదా? ఎందుకు ఈ పిల్ల మీద అంత ప్రేమ, ఆ పిల్ల మీద ప్రేమ లేదంటే నేను అనుకుంటున్నాను అదే కొంతమంది తల్లిదండ్రుల దగ్గర ఉండే స్వార్థం కాదంటారా? ఈ స్వార్థపూరితమైన మనుషుల ప్రేమలో నేను అనుకుంటున్నాను దావీదు కూడా నలిగిపోతా, సరేలే ఒకవేళ నా తల్లిదండ్రులు దూరమైన, నా బంధువర్గం నన్ను పట్టించుకోపోయినా యెహోవాయే నాకు తోడుగా ఉంటాడులే అనుకొని దావీదు దేవుణ్ణి బట్టి స్తుతిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం ఉత్తర ప్రత్యుత్తరాలు ఒక కీర్తన చదువుకున్నాం కదా, 38వ కీర్తన. ఆ కీర్తనలో దావీదు తన బంధువర్గాన్ని గురించి మాట్లాడుతూ ఈ మాట అన్నాడు. మీ గ్రంథం తెరిచి నాతో కలిసి ఈ మాట చూడండి. ఏమంటాడంటే ఆయన బంధువులను గూర్చి, స్నేహితులను గూర్చి
చదువు 11వ వచనం చదవండి. నా స్నేహితులు నా చెలికాండ్లను నా తెగులు చూసి ఎడమగా నిలిచి ఉన్నారు, నా బంధువులు దూరముగా ఉన్నారు. నా తల్లిదండ్రులు తీసుకెళ్ళి నన్ను గొర్రెలు కాయటానికి పెడితే సరే, అట్లని నాకేమన్నా స్నేహితుల దగ్గరకు ఉంటారా? బంధువులు ఏమన్నా ఆదరిస్తున్నారా? అందరు ప్రేమకు నేను దూరంగా బ్రతుకుతున్నాను అన్నట్టు చెబుతున్నాడు దావీదు. ఈ కీర్తన పేరేంటో తెలుసా? జ్ఞాపకార్థ కీర్తన అంట. ఏందది? ఎవరికి జ్ఞాపకార్థం? నీకు కూడా జ్ఞాపకార్థం ఈ కీర్తన చదివితే. మన జీవితంలో కొన్ని ఘటనలు, కొన్ని సంగతులు మనం మర్చిపోకూడదు. కొంతమంది ఊరకనే మర్చిపోతారు, కానీ మనము ఎదుర్కొంటున్న సమస్యలు మనం ఎన్నడూ ఎప్పటికి కూడా మర్చిపోకూడదు. మర్చిపోవాల్సింది ఏంటంటే, ఎవరైనా మనకి కీడు చేస్తేనో, మనల్ని కొడితేనో తిడితేనో మర్చిపోవాలి. కానీ మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు మాత్రం మర్చిపోకూడదు. ఎందుకు? సామెత చెబుతాను ఏమనండి. పడ్డవాడు చెప్పండి చెడ్డవాడు కాదంట. పడినవాడు ఎప్పటికైనా తిరిగి లేస్తాడని దేవుడే చెప్పాడు. నీతిమంతులు 7 సార్లు పడిపోయినా చెప్పండి తిరిగి లేస్తారంట. యెహోవాయే వారిని లేవనెత్తువాడు. స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి యేసయ్యకు హల్లెలూయా. మన దేవుడు మనలను లేవనెత్తేవాడు. 40వ కీర్తనలు అంటాడు, జిగట కలిగిన దొంగ ఊపిలో నాశనకరమైన గుంటలో నేనుంటే ఆయన నన్ను లేవనెత్తి పాదములు స్థిరపరిచి బండ మీద నన్ను నిలిపాడు. చప్పట్లు కొట్టు గట్టిగా. ఆయన బండ మీద నిలబెట్టాడు నన్ను. ఆ బండ క్రీస్తే అంటాడు కొరింథీయులకు ఉత్తరం రాస్తూ పౌలు గారు. నేను ఇప్పుడు బండ మీద ఉండాను, కానీ ఒకప్పుడు ఎక్కడుండానో తెలుసా? అడవిలో గొర్రెలు కాస్తూ ఉండాను. గొర్రెలు కాసే వాళ్ళకే తెలియాలి ఆ బాధ, అంతేనా? యేసురత్నం అని ఎన్ని సంవత్సరాలు కాసేయడో లేదో నాకు తెలియదు, కానీ మాట్లాడితే చెబుతాడు అనుభవం. ఇప్పటికీ గొర్రెలు కాసేవాళ్ళకంటే ఎప్పుడో కాసిన ఆయన మాత్రం అనుభవం మాత్రం దిట్టంగా చెబుతూ ఉంటాడు. మేము పొల్ల చెరువులో అడవిలో అంటాడు. నేను అంటాను, అసలు గొర్రెలు కాయకుండా కనుక చెబితే నేను కూడా వినేవాడిని కాదు, వింటానా? కాసాడు కాబట్టి ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా ఆయన అనుభవం మనం వినాలి. మరి ఇప్పుడు బాదం పళ్ళు ఇస్తున్నాడు అందరికీ. దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాలి ఒక సంగతి. దావీదుకు మరుగయ్య ఉన్నది ఏంటో తెలుసా? నేను కూడా తల్లిదండ్రులకే పుట్టాను, ఆ గ్రామంలోనే పుట్టాను, ఆ ఇంట్లోనే పుట్టాను, ఎందుకు నా తల్లిదండ్రులు నన్ను దూరం పెడుతున్నారు? నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు? నాకెందుకు వాళ్ళు ప్రేమ చూపట్లేదు? దావీదు కృంగిపోయాడా? దావీదు అసలు ఈ కోణంలో కూడా కృంగిపోలా. దావీదు చాలా కీర్తనలు రాసుకుంటూ 27వ కీర్తనలు ఏమన్నాడు తెలుసా? యెహోవాయే నాకు వెలుగును, నాకు రక్షణ దుర్గము అని అన్నాడు. అదేనా 27వ కీర్తన ఉందా మీ బైబిల్లో? మొదటి మాట చదవండి అక్కడ. యెహోవా నాకు వెలుగు రక్షణ ఉన్నాడు. 18వ కీర్తన చదవండి. 18వ కీర్తన చదవండి ఒకళ్ళు. 18వ కీర్తన చదివితే అక్కడ దావీదు అంటున్నాడు ఈ మాట. యెహోవా నా బలము, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. స్తోత్రం చెప్పండి. ప్రియులారా, దేవుని మాటలు మనం వింటున్నాం. దావీదు కృంగిపోట్ల. దావీదు అంటున్నాడు, యెహోవా నా ఎలుగు, యెహోవా నా బలము, యెహోవా నా దుర్గం, యెహోవా నా శృంగం. ఒక పాత పాట ఒకటి ఉంటుంది. నాన్న పిల్లలకి ఏదైనా ఇబ్బందిగా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి ఎండలో పెట్టండి మాట అంటారు. కొంచెం ఏదైనా ఇబ్బంది లేకుండా చూడండి, నేను ఇబ్బంది పడాలి కదా. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే,
నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు, నేను ఎవరికి ఎన్నడు భయపడను, యెహోవా నాకు వెలుగాయే. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను, నా తల్లియు ఒకవేళ మరచినను, ఆపత్కాలములో చేయి విడువకను, యెహోవా నన్ను నడిపించును. ఆపత్కాలములో చేయి విడువకను, యెహోవా నన్ను నడిపించును. యెహోవా నాకు వెలుగాయే. బాయ్ పడ చప్పట్ల, దిక్కులు చూస్తారు చప్పట్లు కొడక, పాడక. వెలుగాయే యెహోవా నాకు, నా ప్రాణ దుర్గమాయే. నేను ఎవరికి ఎన్నడు, నేను ఎవరికి ఎన్నడు. పాడదాం మళ్ళీ. నేను ఎవరికి భయపడను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు, పక్కకు తిరిగితే గుడ్లు బీకేవాళ్ళు కూడా ఉంటారు. వాక్యం మీద దృష్టి పెట్టండి. దేవుని వాక్యములో దావీదును గూర్చి మనం ఏం చదువుతున్నామంటే, దావీదు కృంగిపోవట్లా. దావీదు మా తల్లిదండ్రులను దూరం పెట్టారు. నేను అంటున్నాను, గొర్రెలు కాసే వాళ్ళకి సావు వార్త అయిన ఒకటే, శుభవార్త అయిన ఒకటే కదా. వాళ్ళు అడవిలో ఉంటారు. ఇప్పుడు ఈరోజు మనం మొక్కలు తింటాం, చెప్పండి. ఈరోజు మనం మొక్కలు తింటాం, వాళ్ళు పండగైనా ఏం తింటారో వాళ్ళకే తెలియదు, తెలుసా. ఊర్లో ఉండవుడికి చచ్చినా సొక్క మొక్కు దొరికిద్ది, వాళ్ళకు బతికినా కూడా దొరికిద్దో దొరకదో దేవునికి స్తోత్రమే. అయితే దావీదు కృంగిపోలేదు, కానీ 23వ కీర్తనలు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక కలిగిన చోట్ల ఆయన నన్ను పరుండ చేశాడు, శాంతికరముల యొద్ద నన్ను, శాంతి జలముల యొద్దకు నన్ను నడిపిస్తున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. స్తోత్రం చెప్పండి. కృంగిపోకుండా పాటలు పాడుతున్నాడు, కృంగిపోకుండా కీర్తనలు రాస్తున్నాడు, కృంగిపోకుండా దేవుడు నా పట్ల ఏదో గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాళ్లే అనుకుంటా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు దావీదు. సమూయేలు మొదటి గ్రంథం మనం చదివిన భాగంలో ఒక మాట మనం ఆలోచన చేస్తే 16వ అధ్యాయము 11వ వచనంలో ఏముందంటే, ఒకానొక రోజున దేవుని సేవకుడు, దేవుని చేత బోధించబడిన సమూయేలు, నువ్వు బెత్లెహేముకి వెళ్ళు అని దేవుడు అన్నాడు. ఎందుకయ్యా? వెళ్ళి అక్కడ యెష్షయి అని ఒక ఆయన ఉంటాడు, ఆయన కుమారుల్లో ఒకడిని ఇశ్రాయేలు దేశం మీద రాజుగా అభిషేకించు అన్నాడు. ప్రభువా, మరి ఇప్పుడు రాజుగారు ఉన్నాడుగా ఆల్రెడీ. ఎవరైనా? సౌలు రాజు. ఈ సంగతి ఆయన తెలిస్తే నన్ను చంపుతాడేమోనయ్యా. అదేమి లేదు, వెళ్ళు, బలి అర్పిస్తున్నానని చెప్పి యెష్షయి నా కుటుంబాన్ని బిలు, గ్రామాలందరిని బిలు, ఆయన కుమారుల్లో ఒకరిని రాజుగా అభిషేకించి అన్నాడు. కొమ్మును తైలంతో నింపుకొని సమూయేలు బెత్లెహేముకి వెళ్ళాడు. యెషయా నీ కుమారులందరూ కూడా స్నానాలు చేసి మంచి బట్టలు కట్టుకుని రండి, మీతో విషయం మాట్లాడాలి అన్నాడు. సరేనని చెప్పి పెద్దోడు వచ్చాడు, యెహోనాదాబు. దేవుడా, ఇటు చూస్తే ఎత్తు రంగు బాగా రాజు అవటానికి మంచి అర్హుడుగా ఉండట్టున్నాడు, మరి అభిషేకించబంటావా అన్నాడు. వద్దొద్దొద్దొద్దు, వాడు రంగు ఎత్తు నువ్వు చూడొద్దు, నేను మనుషుల పైరూపాన్ని మరి ఏం చూస్తాను, అంతరంగమును పరిశీలించు దేవుడును. నాకు కావలసింది అంతరంగం. ఆడు నల్లోడా, పొట్టోడా, గుడ్డోడా, గూనోడు కాదు.
అంతరంగాన్ని చూస్తా నేను. వాడొద్దు, పక్కకు పంపి అన్నాడు. అట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 7 తెచ్చాడు ఎస్ఐ అని ఆయన. 7 వద్దన్నాడు దేవుడు. మరి ఏందయ్యా రాజుకు అభిషేకించమంటివి, మరి కనీసం కొమ్ము పట్టుకొని కొన్ని గంటలు అయిపోయింది, నేను దీన్ని ఎట్టనే పట్టుకున్నాను, ఎవరి నెత్తి మీద పోసి అభిషేకించాలి అంటే దేవుడు ఒక ఆలోచన చెబుతున్నాడు. 7 కాకుండా ఇంకొకడు ఉన్నాడు, అడుగు. అప్పుడు సమూయేలు అడుగుతున్నాడు, నీ కుమారులందరూ ఇక్కడే ఉండారా, ఇంకెవరన్నా ఉండారా? ఒక్కడున్నాడండి, కడసారి వాడు అమెరికాలో చదువుకుంటున్నాడు, యూనివర్సిటీలో అంటలా, అడవిలో గొర్రెలు కాస్తున్నాడు. గొప్పగా చెప్పాడా? ఆడిది ఏముందండి, పనికి మాలినాడు ఆఖరుడు. ఆడి ఏ మాట వినకపోతే గొర్రెలు కాయటానికి పెట్టాం. వాడు అసలు మాకు లెక్కలోనే లేడు, సద్దన్నం తినడానికి కూడా పనికిరాడు అన్నాడు చెబుతున్నాడు. ఇప్పుడు ఏం చేయమంటావు? అతను వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటాను, అతన్ని పిలిపించండి. 12వ వచనం చదువుతారు మీరు ఎవరన్నా? పిలువ నంపించి లోపలకు తోడుకొని వచ్చాను. అతడు ఎర్రనివాడు, చక్కని నేత్రాలు కలిగినోడు, చూచుటకు సుందరుడై ఉన్నాడు. అతడు రాగానే నేను కోరుకొనిన వాడు ఇతడే, ఇతన్ని అభిషేకించు. చప్పట్లు కొట్టు ప్రభువును స్తుతిద్దాం. ఎవరు చెబుతున్నారు ఈ మాట? సమూయేలు. నేను కోరుకున్నవాడు ఇతడు. హల్లెలూయా. ఆ తల్లిదండ్రులు, ఆ అన్నదమ్ముళ్ళ బంధువులందరినీ అతన్ని త్రోసేశారు, తృణీకరించారు. ఎన్నిక లేని వాడిగా ఊరు బయట ఎక్కడో అడవిలో పెట్టారు. నేను కోరుకున్నవాడు ఇతడు. ఒక మనిషి దేవుడు కోరుకున్నవాడు అయితే అబ్బా అసలు ఎంత ధన్యుడో తెలుసా? దావీదుకి ఎప్పుడు అర్థమైంది నన్ను దేవుడు కోరుకుంటున్నాడని? పుట్టగానే అర్థమైందా? గొర్రెలకు పంపించినప్పుడు అర్థమైందా? ఎప్పుడు అర్థమైందో తెలుసా? దేవుని సేవకుడైన సమూయేలు దగ్గరకు వచ్చినప్పుడు అర్థమయ్యింది. ఎప్పుడు అర్థమైంది? దైవజనుడు కలుసుకుంటే, దైవజనుడు సమీపానికి వస్తే, దైవజనుడు ఉన్న దేవుని సన్నిధిలో ఇదిగో ఈ దావీదు కూడా ప్రవేశించిన వెంటనే దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, ఇతన్ని అభిషేకించు. 78వ కీర్తన 70వ వచనం నుండి కిందకి చదవండి, లేదా 71వ వచనం చదవండి, మీకు అర్థమైద్ది. 78వ కీర్తన. మీరు తొందరగా తీయట్లేదు, నిదానంగా తీస్తున్నారు. తీయండి. 78వ కీర్తన 71వ వచనం. పాడి గొర్రెలను వెంబడించుట మానిపించను, తన ప్రజలైన యాకోబు స్వాస్థ్యమును ఇశ్రాయేలును మేపుటకై అతనిని రప్పించెను. స్తోత్రం చెప్పండి. ఎక్కడి నుంచి అంట దేవుడు ఆయన రప్పించింది? పాడి గొర్రెలను వెంబడించే దావీదునంట తన ప్రజలైన ఇశ్రాయేలులకు రాజుగా చేయటానికి దేవుడి సేవకుడైన సమూయేలు దగ్గరికి దేవుడు తెచ్చాడంట. మీకు అర్థమవుతుందా? దేవుని సేవకులతో సహవాసం కలిగి ఉంటే ఎంత గొప్ప ధన్యత వచ్చిందో. ఇప్పుడు పోయారనుకో, ప్రార్థన అయిపోయి ప్రార్థన చేయించుకొని ఇప్పుడు వెళ్ళారనుకో, బాగా నువ్వు బతుకుంటే వచ్చేవారు, లేకపోతే పోయి వచ్చేవారు. ఇక ఈ వారమో 2 వారాల్లో ఇక బర్రెలోళ్ళకు బర్రెలు గోల, చెప్పండి, పొలం వాళ్ళకు పొలం గోల, తలకాయ వాళ్ళకు తలకాయ గోల, చికెనోళ్ళకు చికెన్ గోల, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ. ఎవరి బాధ వాళ్ళదే. దేవుని వాక్యం చెబుతుంది, పాదాచారులతో నువ్వు పరిగెత్తగా వాళ్ళు నిన్ను అలయగొట్టారు అని దేవుని వాక్యం చెబుతుంది. దేవుని సేవకులతో సహవాసం చేయకుండా ఎప్పుడో గుర్తొస్తే ఫోన్ చేసావంటే నీకేమైనా బాగుండకపోతేనే, లేకపోతే మీ ఇంట్లో ఎవరికన్నా బాగుండకపోతే, ఫస్ట్ అన్నా బాగుండవా? బాగానే ఉండగాని ఇప్పుడు విషయం చెప్పు. అదే నాన్న నాకు కొంచెం ఆరోగ్యం బాగలేదు, నీ ఫోన్ వచ్చిందంటే నాకు కూడా తెలుసు అందుకేలే అని. నువ్వు నాకు ఫోన్ చేయాలంటే నీకు రోజు బాగుండకుండా ఉంటే బాగుండిద్దావు, చెప్పండి.
నాకు రోజు ఫోన్ చేస్తా, అన్న బాగుందా, కాలు బాగుందా, నడువు నొప్పి బాగుందా, చెయ్యి బాగుందా, పాస్టమ్మ బాగుందా అని నువ్వు అడగాలంటే నీకు రోజు ఏదో ఒక జబ్బు రావాలా? రావాల్సిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. చెబుతున్నారులే కొంతమంది. మనకు జబ్బు లేకుండా ఆరోగ్యంగానే ఉండాలి, దైవజనుడితో శ్రేష్టమైన సహవాసం కలిగే ఉండాలి. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. ఎందుకు ఇప్పుడు దేవుని సేవకులతో మంచి సహవాసం చెప్పండి ఎవరికి ఉంది? దావీదుకు ఉంది. నేను అంటున్నాను, అదే దావీదు జీవితంలో మొదటి రోజు. విచిత్రం ఏంటి తెలుసా? దావీదు సమూయేలు చనిపోయే వరకు సమూయేలును కలుస్తూనే ఉండేవాడు, మాట్లాడుతూనే ఉండేవాడు, సమూయేలు దగ్గరికి వెళ్ళేవాడు, సలహాలు అడిగేవాడు. సమూయేలు జీవితంలో అనేక రకాల సలహాలు దావీదుకు చెబుతూనే ఉండేవాడు. సమూయేలు చనిపోయాడు. ఎందుకంటే 25వ అధ్యాయంలో ఉంటుంది సమూయేలు చనిపోయాడు అనే మాట. మీరు చదవద్దులే, చూసుకోండి తర్వాత. సమూయేలు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ దేశంలో కొంతమంది ప్రవక్తలు వచ్చారు. దావీదుకు వాళ్ళతో కూడా సహవాసం ఉంది. గాతు అనబడిన ప్రవక్తతో సహవాసం ఉంది దావీదుకి. సమూయేలుతోనే కాదు, సమూయేలు చనిపోయిన తర్వాత మళ్ళీ కొత్త ప్రవక్త వస్తే గాతు అనబడిన ఆయనతో సహవాసం ఉంది. దావీదు రాజు అయిపోయి చాలా కాలం అయిన తర్వాత దావీదు కాలంలో నాతాను అనే ప్రవక్త ఉన్నాడు, ఆయనతో కూడా మంచి సహవాసం ఉంది. నీవు కూడా అట్లాంటి సహవాసం ఏర్పాటు చేసుకుంటే నీ జీవితంలో మరుగై ఉన్నది ఆశీర్వాదం ఏదో ఉంది. దైవజనుల ద్వారానే దేవుడు దాన్ని బయలుపరుస్తాడు. తెలుసా మీకు? ఇప్పుడు నేను ఎట్ట అంటున్నా, దావీదు రాజు అవుతాడని దావీదు తెలుసా? ఎట్టంటే అసలు కుదరదు నా దగ్గర, నోరుతో చెప్పండి. తెలియదు. మరి ఎవరు చెప్పారు? ప్రవక్త చెబుతున్నాడు, సమూయేలు ప్రవక్త. యెహోవా నిన్ను తన జనులైన ఇశ్రాయేలీయుల మీద నిన్ను రాజుగా చేయాలనుకున్నాడు. ఇప్పుడు చెప్పమంటారా? ఇందాక ఉత్తర ప్రత్యుత్తరాలు చదివినప్పుడు పాత పేరు బ్రహ్మం, తర్వాత జోనా అని పెట్టా. ఏం పిలుస్తారు ఇక్కడ నుంచి చెప్పండి? జోనా అంటే తెలుగులేంది అమ్మా? చేప కడుపులోకి వెళ్ళింది ఆయన ఎవరు? మళ్ళీ జోనానేనా? ఆ పేరు పెట్టాం మన బ్రహ్మానికి. నాన్న చాలా సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నావు కదా, ఎక్కడికి వచ్చి ఎప్పుడన్నా నిలబడి వాక్యం చదివేవా? ఎందుకు వచ్చింది ఆశీర్వాదం మీరు చెప్పండి? యేసు ప్రభు దేవుడని తన పాపాలు విడిచి ఒప్పుకొని రక్షణ బాప్తీసం పొంది సంఘములో చేర్చబడ్డాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఆయన్ను కూడా రాజులైన యాజక సమూహములో పరిశుద్ధ జనములో ఆయన భార్యను మార్చి చేర్చాడు దేవుడు. బిగ్గరగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా. అందుకని ఇక్కడికి వచ్చే ధన్యత దొరికింది. హల్లెలూయా. ఎప్పుడన్నా అనుకున్నావు నేను ఎడదాకా వస్తానని? దావీదు అనుకున్నాడు ఎప్పుడన్నా? అనుకోలా. ఆ ధన్యత దొరికింది ఏంటంటే, పెద్దోళ్ళు ఒక సామెత అన్నారు, దేవుడు వరం ఇచ్చినా కూడా అంట మధ్యలో ఇంకొక ఆయన ఇయ్యాలంట. ఎవరైనా? ఈ మట్టి బుర్రల్లో మన్ను బడ అన్నట్టుందన్నమాట. అసలే మట్టి బుర్రలో పడింది మళ్ళీ మన్ను. ఉపయోగించాలి కదా బుర్ర కొంచెం. దేవుడు వరాలు ఇచ్చేవాడైనా కూడా మధ్యలో పూజారి ఉంటాడంట, మధ్యలో దేవుని సేవకుడు ఉంటాడంట మనల్ని ఆశీర్వదిస్తానికి. ఆ ఆశీర్వాదం దావీదుకు దైవజనుడు ద్వారా దొరికింది. నేను ఇప్పుడు అంటున్నాను, దావీదుకు మరుగయ్యున్న సంగతి ఏంటో తెలుసా? తాను రాజు అవుతాడు అనే సంగతి దావీదుకు మరుగయ్యి ఉంది. దానికోసం దావీదు అడవిలో గొర్రెలు కాస్తూ ఉండగా మరి పనోళ్ళు వెళ్ళారు. రేయ్ దావీదు, ఏందే? నిన్ను ప్రవక్త అయిన సమూయేలు రమ్మంటున్నాడు. నేను రాను. నేను వస్తే గొర్రెలేంది? గొర్రెలు కాయాలి, వీటిని చూసుకోవాలి, వీటిని మేపాలి. దావీదు మాట అదైతే, అరే పిచ్చోడా, దైవజనుడు మాట కనుక నువ్వు విని కనుక వస్తే ఈ 25 గొర్రెలు కాదురా
12 గోత్రాలైన ఇశ్రాయేలీయుల్ని నువ్వు ఏలే రాజు అవుతావు. హల్లెలూయా. ఏది స్థిరం చెప్పండి? మురుగుగొడ్లు వేసుకొని గొర్రెలు కాయటమా? రాజవస్త్రాలు వేసుకొని కిరీటం పెట్టుకొని సింహాసనం మీద కూర్చోటమా? దావీదు ఎన్నడూ ఊహించలా దేవుడు ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడని. హల్లెలూయా. మనం కూడా దాన్ని ఒకవేళ మన జీవితంలో ఇప్పుడు వరకున్న దరిద్రత, బాధలు, కష్టాలు, ఇరుకు, ఇబ్బందుల్లో నువ్వు కూడా ఒకవేళ అనుకుంటున్నావేమో, నేను ఇన్ని చేశానా, అన్ని చేశానా, అంత ఇచ్చానా దేవునికి, నా పరిస్థితి ఎందుకు ఎట్టవుతుందని రోజు కొద్ది కృంగిపోతున్నావు అనుకో, 2024లోనే మేము ఒక పాట పాడాల్సి వస్తుంది. ఏం పాట? ఆ పాట మాతో ఎందుకు పాడిస్తావు నువ్వు? దావీదు కృంగిపోలా. దావీదు నిత్యం నా తల్లి ఆయనే, నా తండ్రి ఆయనే, నా దుర్గం ఆయనే, నా ఉన్నత కేడెమాయనే అంటూ ఆ 18వ కీర్తన మీరు చదివితే ఎన్ని మాటలు వర్ణిస్తాడండి దావీదు దేవునితో. సరేలే, తల్లిదండ్రులు పట్టించుకోపోతే మా తండ్రి ఏమన్నా వదిలేశాడు, పరమ తండ్రి. బంధువులు పట్టించుకోపోతే అసలు నా బంధువు ఆయనే. నా స్నేహితులు లేకపోయినా, పోయిన వారం చదువుకున్నాం, అబ్రహాముకు దేవునికి మధ్యలో ఏముందంట? స్నేహం. అట్ట అనుకోవాలి. అయ్యా మరే ప్రార్థన పెళ్లి చేస్తే మా వాళ్ళు రారంటయ్యా. ఏ పెళ్లి చేస్తే? దినం చేయకపోతే మా నాన్న చచ్చిపోయినప్పుడు అంటే ఎవరు రారంట. వాళ్ళ కోసం ఈయన ఏం చేస్తాడు చెప్పండి? మొన్న నాకు ఒక అన్న ఫోన్ చేశాడండి, చాలా రోజులైంది, పోయిన నెలలు అనుకుంటా. అన్నా మా అబ్బాయిది పెళ్ళి అన్నాడు. ఎప్పుడన్నా? పలానా తేదీ అన్నాడు. ఎక్కడ పెళ్ళి అన్నా? పలానా గుళ్ళో అన్నాడు. గుళ్ళో పెళ్ళి అయిందన్న. అదే మరి అమ్మాయి తరపు వాళ్ళు ఒప్పుకోవట్లేదు, అందుకని వాళ్ళ కోసం పలానా గుడిలో పెళ్లి చేస్తున్నాం అంటే, గుళ్ళో పెళ్లి చేస్తే మరి పాస్టర్ గారు ఎట్ట వస్తాడన్నా అంటే, కాదు ఏమీ లేదు, మన ఇంటి దగ్గరికి రండి చాలు అన్నాడు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే మాకు భోజనం పెడతాడు, వాళ్ళు వెళ్ళి శుభ్రంగా. చెప్పండి, ఎవరి కోసం చెప్పరైందండి? బంధువుల కోసం అనండి, పిల్ల తరపుల కోసం అనండి. ఆ పిల్ల తరపులు ఒప్పుకోకపోతే రోజు ప్రార్థనకి వెళ్ళి నువ్వు యేసు ప్రభువే దేవుడు అని చెప్పే నీవు వాళ్ళ కోసం నీ ఆలోచన మార్చుకోవటం ఏంటి? దేవుని బిడ్డలారా, నేను కొన్ని విషయాల్లో కొంచెం ఖచ్చితత్వం కలిగి ఉంటాం కనుక చాలా వార్తలు మాకు తెలియదు. రమ్మని ఆయన అన్నాడు కానీ మాకు చెప్పలా. ఎందుకు? వీడితో పెట్టుకునే కంటే అసలు వీడిని పిలవకుండా ఉండటమే రైట్ అనుకొని ఉంటాడు. ఎందుకంటే విగ్రహ సంబంధమైన. కొంతమంది ఇంటికి వెళ్ళగానే మర్యాద కోసం కాళ్ళు కడుక్కోమంటే పర్వాలే, మా ఎంపటేదో దయ్యాలు వస్తాయి అని కాళ్ళు కనుక్కోమంటే మాత్రం నేను ఊరుకోను. ఎందుకు? రాత్రిపూట 12 గంటల దాకా శ్మశానంలో ఉండి ఇంటికి వస్తేనే నాతో దయ్యాలు రావు, భాగ్యముతో వస్తాయి కానీ. అంతేనా? నాకు మనసు బాగుండకపోతే దేవుని నమ్మకం ముందు నేను ఉండేది శ్మశానంలోనే. అర్థమైందా? నెమ్మది లేకపోతే శ్మశానంలోనే ఉండేది, ఎందుకంటే అక్కడ ఎవడు బలకరీయుడు కాబట్టి. దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాలి. ఎవరో బంధువుల కోసం కొన్నిసార్లు మన అభిప్రాయం మార్చుకొని మన దేవుణ్ణి పక్కన పెట్టి వాళ్ళ కోసం కొన్ని చేయకూడదు. నా జీవితంలో ఎందుకు ఇట్లా జరుగుతుంది అని మనం కృంగిపోకూడదు. దావీదులాగా దేవుడు మన జీవితంలో ఏ ఆలోచనలు కలిగి ఉన్నాడో దాన్ని మనం కనుగొనటానికి శోధించాలంట. హల్లెలూయా. అదే సామెతల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం మనం చదివిన భాగంలో ఉంది. దావీదు దైవజనుడు కలుసుకున్న వెంటనే దావీదుకు శ్రేష్టమైన అభిషేకం దొరికింది.